తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బారామతిలో జరిగిన ఉప ముఖ్యమంత్రి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కొన్ని సంచలన విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. ముంబై నుంచి ప్రయాణం ప్రారంభించిన గంట తర్వాతే విమానంలో తీవ్రమైన సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు ప్రమాద సమయంలో పూణే, బారామతి ప్రాంతాలను దట్టమైన పొగ మంచు కమ్మేసింది. విజిబిలిటీ చాలా తక్కువగా ఉండటంతో పైలట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో విమానం పూర్తిగా నియంత్రణ కోల్పోయినట్టుగా తెలుస్తోంది. సరిగ్గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో అదుపు తప్పినటువంటి విమానం వేగంగా వెళ్ళి ఒక భారీ బండరాయిని బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి విమానం ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయాయి. నేల కూలినటువంటి వేగానికి బండరాయిని ఢీకొన్నటువంటి తీవ్రతకు విమానం పూర్తిగా రెండు ముక్కలైపోయి క్రాష్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. విమానం క్రాష్ అయిన వెంటనే 4 నుంచి 5 సార్లు భారీ పేలుళ్లు జరిగాయని ప్రత్యక్షంగా దీన్ని చూసిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ల్యాండింగ్ ప్రయత్నంలో విమానం ఒక అగ్నిగోళంలా మారిపోవడంతో అసలు వాళ్ళని కాపాడే ప్రయత్నం మేము చేసినప్పటికీ మా వల్ల కాలేదని కూడా చెప్తా ఉన్నారు. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ విమానం ముక్కలై కాలి బూడిదైనటువంటి దృశ్యాలు అందరినీ తీవ్రంగా కలిచివేస్తున్నాయి. బారామతి విమాన ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా ధృవీకరించింది కూడా. మృతుల్లో అజిత్ పవార్తో పాటు వ్యక్తిగత భద్రతా అధికారి, అలాగే ఒక అటెండెంట్ ఉన్నాడు. 2 పైలట్లు కూడా ఉన్నారు. మొత్తం 5 ఆ విమాన ప్రమాదంలో చనిపోయారు. ముంబై నుంచి జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరినటువంటి అజిత్ పవార్ గమ్యస్థానానికి చేరుకునే లోపే విధి పూర్తిగా ఆయన కబళించేసింది. తమ ప్రియతమ నాయకుడు కోసం వేచి చూస్తున్నటువంటి కార్యకర్తలు ఈ వార్త వినగానే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అజిత్ పవార్ అస్తమయంతో యావత్ మహారాష్ట్రలో తీవ్రమైనటువంటి విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ విమానం పూర్తిగా దిగుతున్నటువంటి క్రమంలో సాంకేతిక సమస్య వచ్చింది. సాంకేతిక సమస్య వచ్చినటువంటి సమయంలో పూర్తిగా పొగమంచు కమ్మేయటంతో దిగటానికి వీలు లేనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఒక పెద్ద బండరాయిని, కొండ ప్రాంతం కాబట్టి బండరాయిని ఢీకొనటంతో ఒకవైపు సమస్య ఉంది, మరోవైపు కొండరాయిని ఢీకొట్టింది. దీంతో పూర్తిగా పైలట్లు తమ నియంత్రణ కోల్పోయి ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతున్న క్రమంలో ఒక్కసారిగా పల్టీలు కొట్టి పూర్తిగా కూలిపోయింది. నేలకి ఒరిగిపోతూనే విమానం 2 ముక్కలైంది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒక్కసారిగా నేల కూలేసరికి ఆ వేగానికి, ఆ తీవ్రతకి 2 ముక్కలైపోయి విమానం పూర్తిగా మంటలు అలుముకొని మంటల్లో చిక్కుకొని పూర్తిగా అందులో ఉన్నవాళ్ళు తగలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే దాన్ని ఆ ప్రమాద సమయంలో దాన్ని చూసిన వాళ్ళు, అక్కడ స్థానికులు కొంతమంది చూసి చాలా అంటే చాలా దిగ్భ్రాంతికి గురైపోయారు. ఎందుకంటే అది వస్తున్నటువంటి ఆ తీరు, ఆ గమనాన్ని చూసి ఈ ప్లేన్ ఇట్లా వస్తుంది, ఇది ఏమైనా క్రాష్ అవుతుందా అనుకున్నటువంటి టైంలోనే ఇది ఒక్కసారిగా క్రాష్ అయిపోవటం, 4-5 సార్లు పేలుళ్ళు జరిగినట్ట. విమానం విరిగిపోయేటప్పుడు ఒక శబ్దం, తర్వాత మంటలు అంటుకున్న తర్వాత ఫాట్ ఫాట్ మని 4-5 సార్లు పేలుళ్ళు జరిగినాయి. ఆ పేలుడు దాటికి మంటలు ఇంకా ఎక్కువగా ఎగసిపడిపోయి అసలు దగ్గరకు కూడా వెళ్ళనేటువంటి స్థాయిలో అక్కడ పూర్తిగా మంటలు చిక్కుని అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కన్ను మూశారు, మంటల్లో కాలిపోయారు. అందులో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉండటం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి అక్కడ స్థానికంగా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు వస్తున్నటువంటి ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో మనకు వస్తున్న సమాచారం, ఆయన ముంబై నుంచి ఉదయాన్నే బయలుదేరారు. సరిగ్గా 8:45 అవుతున్నటువంటి సమయంలో విజిబిలిటీ సరిగా లేదు, మంచు కమ్మేసింది, సాంకేతిక సమస్య ఒకటి ఉత్పన్నమైంది. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతున్న క్రమంలో ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టి పూర్తిగా నియంత్రణ కోల్పోయి కొలాప్స్ అయిపోయిన వెంటనే మంటల్లో చిక్కుకొని పేలుళ్ళు జరిగి అందులో చనిపోయారు. సో ఇది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నటువంటి విషయాలు. ఇంకా లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది దీని మీద విచారణ అడుగుతున్నారు. చాలా వేగంగా, పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలు, అసలు నిజాలు ఏమున్నాయో వెలికి తీయాల్సిన పరిస్థితుంది. బ్లాక్ బాక్స్ని స్వాధీనపరుచున్నట్టుగా సమాచారం వస్తుంది. ఆ బ్లాక్ బాక్స్లో ప్రమాద సమయంలో ఏం జరిగింది, అంటే సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, అజిత్ పవార్ ఆ సందర్భంలో ఏం మాట్లాడారు, తర్వాత నియంత్రణ కోల్పోయినప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నటువంటి సమయంలో ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయి ఉంటాయి. ఇంకా ఇంధనం గురించి సమాచారం ఏంటి, తర్వాత ఎంత స్పీడ్లో ఉంది, ఈ ప్రతికూల సమస్య కారణం ఏంటి, ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్ని అనాలిసిస్ చేస్తే, ఆ బ్లాక్ బాక్స్ని విశ్లేషిస్తే నిజాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి దాన్ని విశ్లేషించడానికి ల్యాబ్కి కూడా పంపించినటువంటి సమాచారం వస్తుంది. కానీ చాలా బాధాకరం
బాధాకరమైనటువంటి విషయం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి నాయకుడు ఈరోజు ఆ రాజకీయాల నుంచే కాదు, ఆ ప్రజల మధ్య నుంచి కూడా పూర్తిగా దూరం కావడం అనేది పెను విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి ఉంది.